నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ తీసుకుంటే చాలా హోరహోరీగా నడుస్తూ ఉన్నాయి అనమాట. అయితే ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలోని అటు అధికార పార్టీ నేతలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష నేతలు కూడా ఎవరికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బరిలో దిగిపోయారు. వాళ్ళు ఏమంటారు, డోర్ టు డోర్ అన్నట్టు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలోని పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు. అయితే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కావచ్చు, మొత్తం ఈ యొక్క క్రమంలో ఏంటంటే రీసెంట్గా ఆయనకి జరుగుతున్న కొన్ని పరిణామాలు మనం తీసుకుంటే డైరెక్ట్గా ఆయన మీద కొన్ని అటాక్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. బ్లేడ్స్తో కోయడం కావచ్చు, అండ్ ఏమంటారు రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. అయితే దీని వెనుక ఏమైనా అధికార పార్టీ నేతల చేతులు ఏమైనా ఉన్నాయా, కావాలని ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఆయన మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఆయన ఈసారి గెలుస్తారని ఏమైనా వీళ్ళు భయపడుతున్నారా? అయితే ఇదే అంశం పైన మాట్లాడతాం. మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ గారు ఉన్నారు. నరేష్తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే నరేష్. నమస్తే అండి. సో అసలు చెప్పండి, ఎందుకని ఇప్పుడు ఎవరి క్యాంపెయిన్లో వాళ్ళు ఉన్నారు? అయితే ఇటువంటి తరుణంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఆపడం కావచ్చు, అంటే ఆయన్ని అడ్డుకోవడం, ఆ యొక్క ప్లేసెస్కి వెళ్ళనివ్వకుండా. అయితే ఇప్పుడు ఏంటంటే నేరుగా దాడి చేయడం వరకు వెళ్ళని అనమాట, ఈ బ్లేడ్లతో కట్ చేయడం. అయితే ఇంకొకటి కూడా మనకి వినిపిస్తుంది ఏంటంటే ఈయన రెగ్యులర్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కావచ్చు, నీరసంగా ఉండడం కావచ్చు, యాక్టివ్గా పోటీ చేయకపోవడం కావచ్చు ఆయన యొక్క పాదయాత్రలో ఏదైతే ఆయన అనుకున్నారు. అయితే వీటన్నిటికీ గల కారణాలు ఏంటంటే ఆయనకి ఫుడ్ పాయిజన్ అయింది అని కూడా మరికొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయంటారు, ఏంటంటారు అసలు? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అత్యధికంగా తెలుగు ప్రజలు అభిమానించే సుప్రసిద్ధ నటుడు పవన్ కళ్యాణ్. అంటే హీరోస్లో చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్ అయినా గత 10 సంవత్సరాల నుంచి అయినా కూడా ఆయన జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయన ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్స్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రతి 10 మందిలో 7-8 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానించే యువతనే తెలంగాణలో కూడా ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఆయన ఒక స్టార్డమ్ ఉండగానే మనం చూస్తాం గతంలో నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళందరూ 60 years దాటిన తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు కొద్దిగా ముందు ఎంటర్ అయినట్టున్నారు పాలిటిక్స్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు తన లెగసీ కొనసాగుతున్నప్పుడే, ఒక స్టార్గా వెలుగుతున్న రోజుల్లో, చేతి నిండా అవకాశాలు ఉన్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయడమే కాదు, ప్రజలు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పౌరులు ప్రజలు అభివృద్ధి చెందాలి, మంచి పాలన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఒక 10-15 సంవత్సరాల ముందే మీకు గుర్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న పర్సనల్ రివాల్వర్ ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే నా దగ్గర ఉంటే నేను ఆవేశంలో ఏమైనా చెయ్యొచ్చు అని. అప్పట్లోనే ఆయన ఒక ఫ్లెక్స్ వేయించి, ఆ ఫ్లెక్స్లో మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మదర్ తెరీసా, జ్యోతిరావు పులే ఇలాంటి మహనీయుల ఫోటోలు పెట్టుకోవడం జరిగింది ఆయన ఆ ఫ్లెక్స్లో. దాంతోపాటు ఆయన చెప్పిండు, నేను ప్రజెంట్ సినిమాల్లో ఉన్నాను కానీ నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ రోజే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన తీసే సినిమాల్లో కూడా మహనీయులకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి పాటలు కానీ సీన్స్ కానీ పెట్టడం జరిగింది. అంటే ఆయనకు ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, రాజకీయాల్లోకి రావాలి, ఈ యొక్క వ్యవస్థను మార్చాలి అని చెప్పి. అలాంటి పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయినప్పుడు, ఇటు తెలంగాణ రాష్ట్రం సపరేట్గా అయినప్పుడు ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది, అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విడగొట్టింది, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి జనసేన అనే ఒక పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన రోజు ఆయన ఇక్కడే హైదరాబాద్లోనే ఆయన ఒక 5 star హోటల్లో ఆయన సభ పెట్టడం జరిగింది. ఆ సభలో ఆయన మాట్లాడుతూ చివరిగా కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. అంటే రాష్ట్రాన్ని విభజించిన తీరు, రాష్ట్రాన్ని విభజించినందుకు ఆయన తీవ్ర కోపంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని హటావో అన్నాడు. ఖచ్చితంగా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాలి, కాంగ్రెస్ పార్టీని
మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక నినాదం ఇవ్వడం, అది మోదీకి నచ్చడం, అటు చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సపోర్ట్ కోరడం, మోదీ కూడా పవన్ కళ్యాణ్ని రిసీవ్ చేసుకుని ఆయన మద్దతు కోరడం జరిగింది. మొత్తానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, భారతీయ జనతా పార్టీ గెలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆయనకు ఎప్పటి నుంచో ఉంది, ఆనాడు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రంగా విరుచుకుపడ్డాడు, నీ సాక్షి పేపర్ పైన ఎల్లో కలర్ ఉందంటే తెలుగుదేశం పార్టీని గెలుస్తుంది, నీకేమాత్రం ఉన్నా ఆ ఎల్లో కలర్ని తీసే జగన్ అని చెప్పి ఆ రోజు జగన్ని బహిరంగంగా విమర్శించిండు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, చంద్రబాబు నాయుడు గెలిచిండు, అది అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నటువంటి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నది. దీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టిండు. వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తా అని హామీ ఇచ్చినారు, ఇస్తలేరు, మీరు వాళ్ళ కూటమి నుంచి బయటికి రండి అన్నారు. ఎందుకంటే తెలుగుదేశం ఎంపీలకు కేంద్ర మంత్రులు ఇవ్వడం జరిగింది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులు ఇవ్వడం జరిగింది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రండి, మోదీకి మద్దతు ఇస్తున్నారు కదా, ఆ మద్దతును ఉపసంహరించుకోండి అని అసెంబ్లీలో చెప్పినప్పుడు అసెంబ్లీలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోదీ ఏదైతే కూటమి పొత్తు నుంచి బయటకు వచ్చేసాడు. సో 4 years అయిపోయింది, ఇక ఎన్నికల మూమెంట్ వచ్చింది 2019లో. పవన్ కళ్యాణ్ ఆయన కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు పెట్టి లోకేష్ని అవినీతి పరుడని మాట్లాడడం జరిగింది. అంటే ఒక అప్పటి వరకు సపోర్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబుకు యాంటీ అయినాడు, అటు మోడీకి కూడా యాంటీ అయినాడు, ఆయన సొంతంగా పోటీ చేసిండు, విఫలమైండు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ 2 చోట్ల, ఒకటి భీమవరం, మరొకటి గాజువాక, 2 స్థానాల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. ప్రజలు ఆయనను అభిమానిస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకంతో ఆయన ఒక రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టిన రాజకీయం చేసి ఎన్నికలకు వెళ్ళినప్పటికీ ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి లాంటి భూబకాసురుడు రాక్షసుడిని దించాలంటే ఖచ్చితంగా వ్యతిరేక శక్తులన్నీ ఒకటవ్వాలని చంద్రబాబు నాయుడుతో కూటమి అవ్వడం జరిగిపోయింది. సో అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయింది, అంతకుముందు కూడా అన్అఫీషియల్గా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు మోడీ కూడా ఇక్కడ కూటమిలోకి వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా ఆయన కుల ప్రస్తావన కూడా తీసుకురావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ కులస్తులు ఎక్కువగా ఉన్నారంటే ఖచ్చితంగా కాపు కులస్తులు ఎక్కువగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. కానీ ఇంతవరకు కూడా కాపు కులానికి చెందినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే 1983 వరకు కూడా ఎక్కువగా రెడ్డి ముఖ్యమంత్రులు అయితే, ఆ తర్వాత 1983 తర్వాత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఒక కమ్మ ముఖ్యమంత్రి అవడం జరిగింది. అంటే కమ్మ కులానికి చెందినటువంటి ముఖ్యమంత్రి అప్పుడు అవడం జరిగింది. ఆ తర్వాత వంగవీటి రంగా అనే ఒక పవర్ఫుల్ లీడర్ బెజవాడలో ఆయన ఒక కాపు కులానికి చెందినటువంటి నాయకుడు. ఆయన సభ పెడితే అక్కడ ఆ గోదావరి ఏదైతే విజయవాడ మొత్తం కూడా ప్రజలు మొత్తం నిండిపోయేవారు. అంతా ఆయన పిలుపునిస్తే జనాలు ప్రభంజనలాగా వచ్చేవారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఒక మంచి ఫాలోయింగ్ ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రంలో అంటే ఒక ఆపోజిట్ కులం, ఆయన కమ్మ కులానికి చెందినవాడు అయితే ఇక్కడ వంగవీటి రంగా కాపు కులానికి చెందినటువంటి నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వంగవీటి రంగా ఒక దీక్షకు పిలుపునిచ్చి దీక్షలో ఉంటే ఆయనను చంపడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. అలాంటి ఒక కాపు కులానికి చెందినటువంటి పవర్ఫుల్ లీడర్ ఆయన్ని చంపడం, ఆ తర్వాత ఆ స్థాయి నాయకుడు కాపు కులంలో ఎదగలేదు ఆ స్థాయికి. అలాంటి వంగవీటి రంగాన్ని చంపిన తర్వాత చాలామంది ఇప్పట్లో మన కులానికి చెందినటువంటి అంటే కాపు కులానికి చెందినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కాలేడు అని అభిప్రాయపడ్డారు. అక్కడ వంగవీటి రంగా అప్పటి వరకు ఆశలు ఉండే, వంగవీటి రంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈయన ఆధ్వర్యంలో పార్టీ గెలుస్తుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఆశలు పెట్టుకున్నారు కాపు కులానికి చెందినటువంటి నాయకులు, ప్రజలందరూ కూడా. ఇక ఆయన అవుతాడనుకునే నేపథ్యంలో ఆయనని చంపడం కూడా జరిగింది. ఇక తర్వాత చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. మళ్ళీ కాపులందరూ కూడా
ఏకతాటిపైకి రావడానికి కృషి చేశారు. కానీ అక్కడ చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వలేకపోయారు. కేవలం 18 సీట్లు ప్రజారాజ్యం పార్టీకి రావడం జరిగింది, చిరంజీవి గారి పార్టీకి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ పైన ఏదైనా హత్యాయత్నం జరుగుతుందా? ఆయన కలిసినప్పుడు మీరు అన్నట్టు ఈసారి కాపుకి అంటే కులం తీసుకొచ్చారు కాబట్టి ఈ కాపు కులానికి సంబంధించి ఈసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం హోదాలో ఉంటారు అని చెప్పి చేస్తారంటారా? అంటే ఇప్పటివరకు మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ వంగవీటి రంగ గారు చనిపోవడానికి ముఖ్య కారణం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అని అంటారు. లేదు ఆయనకి ఏం తెలియదు, ఆ కింద సూత్రధారి మొత్తం ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు అంటారు. మరోవైపు ఆయన చనిపోయే ముందు అక్కడ బాంబులు వేశారు, బాంబుల సంస్కృతి రాయలసీమలో ఉంది, అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి దీని వెనకాల కూడా ఉన్నాడు అంటారు. సో మొత్తానికి ఏమైనప్పటికీ ఒక కాపు కులానికి చెందినటువంటి పవర్ఫుల్ లీడర్ చనిపోవడం జరిగింది. సో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అన్నారు, వంగవీటి రంగ గారు ఒక సభను పెడితే మొత్తం జనం అందరు కూడా నిండిపోయేవాళ్ళు, అలాంటి వంగవీటి రంగ గారు చనిపోయేటప్పుడు అంతమంది జనాలు, వేలు లక్షల్లో ఉన్నటువంటి జనాలు ఎందుకు ఆ కృష్ణా బ్యారేజ్ మొత్తం నిండిపోయేవారు, ఎందుకు ఆయన చావును అడ్డుకోలేకపోయారని. అక్కడ ఆయనకు సరైన రక్షణ లేదు. మరి ఇప్పుడు ఈయనకు కూడా రక్షణ లేదు కదా. అయితే ఇక్కడ ఈ వంగవీటి రంగా గారి తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మధ్యలో జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందుకు ఏ సభకి వెళ్ళినా, ఏ యాత్రకు పాదయాత్రకు వెళ్ళినా కూడా ఆయనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు ఉంటుంది. ఆయనకు పోలీసులే కాకుండా ఆయన పర్సనల్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన ప్రచారం చేసినప్పుడు స్వయంగా చూసినాం, ఆయన వచ్చే ముందు 1-2 కిలోమీటర్ల ముందే ఆయన పర్సనల్ సెక్యూరిటీ, ఆయన ప్రైవేటు సిబ్బంది అందరి కదలికలు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కాలే, కాబోయే ముఖ్యమంత్రి, ఆయన ఖచ్చితంగా కట్టుదిట్టమైన ఒక రక్షణ ఉండాలి, అన్నీ అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. వేరాజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచుకున్న అంత టైట్ సెక్యూరిటీ లేదు. మనం చూస్తాం పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పట్టించుకోరు. ఓకే. అండ్ గతంలో చూస్తే మనకి యువగలం పాదయాత్ర చేసేటప్పుడు నారా లోకేష్ గారికి కూడా అంత సెక్యూరిటీ కూడా ఇవ్వలేకపోయారు కదా. కానీ పవన్ కళ్యాణ్ తో పోలిస్తే నారా లోకేష్ అంత పెద్ద ఫిగర్ కాదని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు, నారా లోకేష్ కంటే చంద్రబాబు నాయుడుకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. తండ్రి కాబట్టి, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనది వేరే. పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన అభిమానులు, ఆయన కులస్తులు, మెగాస్టార్ చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీని అభిమానించే వారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు. ఆయన కూడా ఒకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆయన కూడా ఖచ్చితంగా టైట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి అని పెట్టుకునే నేపథ్యంలో ఎలాగైతే లోకేష్ కి జెడ్ కేటగిరీ వచ్చిందో అలాంటి ఇది ప్రభుత్వం లేదా మోదీతో మాట్లాడుకుని ఆయన సెక్యూరిటీ పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే ఆయన ప్రాణానికి ఎలాంటి హాని ఉండదు. ఎందుకంటే చాలా మంది అభిమానులు కలిసినప్పుడు ఆయన నార్మల్గా కలుస్తుంటారు. స్వయంగా ఆయనను కలిసినప్పుడు ఆయన చేతులని కోసుకోపోవడం, బ్లేడ్లు తీసుకురావడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ చేతులు బాగా తెగినాయి అంట. సో వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి, ఒక వింగ్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక రోప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి, ఖచ్చితంగా సెక్యూరిటీని టైట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి కాపు నాయకుడిని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పలేం రాజకీయాలు ఎప్పుడైనా జరుగుతుందో. నరేష్ గారు, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. ఇప్పుడు శవ రాజకీయాలు అన్నవి చాలా కామన్ అయిపోయినాయి అనమాట. ఇంతకు ముందు మనం చూసుకుంటే వివేకానంద గారి హత్యని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనేది ఇప్పటికే అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే తరుణంలోని ఇప్పుడు ఇది కూటమిగా ఏర్పడింది కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పరిచి లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కనీసం రక్షణ ఇవ్వలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఉన్నారు, రక్షణ ఇవ్వలేకపోయారు, ఆయన ఆధ్వర్యంలోనే ఇట్లాంటివి అన్నీ కూడా, అంటే కలిసి ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ మనం విన్నాము, ఈ సీట్లు ఏవైతే డివిజన్ చేశారో దానిలోని కొంచెం జనసేన పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, కొంచెం నిరాశ ఉన్నారు అని చెప్పి కొన్ని మనం వింటూ ఉన్నాం. అయితే ఇది కూడా దీనికి కారణమై ఉండొచ్చు అని అటు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రేపు ప్రశ్నించే ఛాన్సెస్ ఉన్నాయంటారు. దీనికి ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా మీరు అన్నది అక్కడ చంద్రబాబు నాయుడిని, అంటే ఏదైనా జరగకూడని జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని బదలాం చేసే పని జరుగుతుంది. కావున ఆయన ఇప్పుడు ఆయనకు కూడా ఉంది, అంటే ఆయన ఇవన్నీ చూస్తుంటాడు. ఎందుకంటే మీడియాలో చాలా వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ మీద అభిమానులు అనే పేరుతో ముసుగులో బ్లేడ్లు తీసుకొని కలుస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ చేతులు తెగుతున్నాయి, అడ్డుకోబోయిన సెక్యూరిటీ చేతులు తెగులుతున్నాయి.
అడ్డుకోపోయిన సెక్యూరిటీ చేతులు కూడా కోసుకోబోతున్నాయి, తెగుతున్నాయి అంటున్నారు. ఇది చాలా మందికి తెలిసి ఉంటది. దీన్ని చంద్రబాబు నాయుడు కూడా ఆయన దృష్టి ఖచ్చితంగా వెళ్ళి ఉంటది. ఆయన కూడా చూసి ఎలాగైతే కొడుకుకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎలా ఇప్పించారో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా జెడ్ కేటగిరీ ఖచ్చితంగా ఇప్పించాలి. ఆయన చుట్టూ ఒక రూప్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి చాలా ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చూడడానికి చాలా మంది వెళ్తారు. సో ఆయన ఖచ్చితంగా బాధ్యత ప్రభుత్వాన్ని ఎంత ఉందో చంద్రబాబు నాయుడుది, ఆయనది కూడా రక్షణ కల్పించవలసిన అవసరం ఆయనకు కూడా ఉంది. ఖచ్చితంగా కల్పించాలి, కల్పిస్తేనే బాగుంటుంది. ఎలాంటి సంఘటన జరిగినా అంటే ఎన్నికల ముందు ఏదైనా వ్యక్తి చనిపోతే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం పక్క పెడితే నా దృష్టిలో అంటే ఒక పవర్ కంటే కూడా ఒక మంచి పవన్ కళ్యాణ్ లాంటి ఒక మనిషి ప్రజలకు మంచి చేయాలనుకున్న మనిషి ఏం కావద్దనే కోరుకుందాం. రైట్ అండి.